బేబీ ఆఫ్ శైలజ ధరణి హాస్పిటల్లో చేయించాము. ధరణి హాస్పిటల్లో డెలివరీ అయింది. డెలివరీ అయిన తర్వాత బాబు మంచిగా ఉందని చెప్పారు. 1 అవర్ తర్వాత అట్లా దమ్ములాగా వస్తే 1 అవర్ తర్వాత సిట్ అవుతుందని చెప్పారు. పిల్లల డాక్టర్ చెప్పిండు. తర్వాత అదేవిధంగా మేము 1 డే వాళ్ళ బాబు పుట్టిందని అక్కడనే వెయిట్ చేసాము. మంచిగా ఉందని ఎన్ఐసీలోకి తీసుకొని చూపించారు. ఎన్ఐసీలో బాబుని పెట్టారు. బాబుని పెడితే అలాగే మళ్ళీ పుట్టిన తెల్లారి 3 o'clock వరకు మంచిగా ఉన్నాడు. పౌడర్ పాలు ఇచ్చి మంచిగా ఉన్నారు. బట్ తర్వాత దమ్ము వస్తుందని ఇట్లా బ్రీతింగ్ ప్రాబ్లం అని పొట్ట ఎగరేస్తుంటే వాళ్ళు ఎమర్జెన్సీ తీసుకెళ్ళాలి అని చెప్పారు. చెప్తే మేము ఇమీడియట్లీ మీరు ఎక్కడైనా ఇక్కడ హాస్పిటల్ చిల్డ్రన్ హాస్పిటల్ ఎక్కడ ఉందో మీరే చెప్పండి అంటే మేడం కాల్ చేసి ఎమర్జెన్సీలో శిశురక్ష అనే హాస్పిటల్ దగ్గరికి కాల్ చేస్తే వెంబడే వాళ్ళు మనకు అంబులెన్స్ తీసుకొని డాక్టర్ వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ బేబీకి ఇట్లా ఉంది అని చెప్పి ఎమర్జెన్సీలో ఆర్టీసీ చూశారు. చూసిన తర్వాత బేబీ ఎమర్జెన్సీ ఉంది, వెంటిలేటర్ పైన పెట్టాలి, లేదంటే ఇబ్బంది అవుతుందని డాక్టర్ చెప్పారు. దానికి కూడా మేము ఓకే అన్నాము. తర్వాత వెంటిలేటర్ నుంచి వచ్చిన తర్వాత సిపాప్ వచ్చింది. సిపాప్ మిషన్ పైన కూడా మంచిగా అన్నారు సార్ వాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ ఆక్సిజన్ వచ్చింది. ఆక్సిజన్ పెట్టి తర్వాత మంచిగా మాకు ట్రీట్మెంట్ చేసిండు. బాబుని మంచిగా చేశారు. ఈ శిశురక్ష హాస్పిటల్ అనేది రాజ్ కుమార్ సార్ అండ్ వాళ్ళ టీము అందరు కలిసి మాకు సపోర్ట్ చేశారు. బిల్లు విధంగా కూడా మాకు అన్ని విధంగా సహాయపడారు. అంత మంచిగా ఉంది హాస్పిటల్. ట్రీట్మెంట్ అయితే చాలా బాగుంది. మేము ఇవాళ ఇంటికి వెళ్తున్నాం. స్టాఫ్ ఎట్లా మాట్లాడి? స్టాఫ్ అందరూ కూడా చాలా రెస్పాన్స్ ఉంది. సిస్టర్స్ కూడా చాలా అందరూ అందుబాటులో మాకు సహకరించారు. కాబట్టి ఇప్పటికి ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా డాక్టర్స్ అందరికీ సిస్టర్స్ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరు హ్యాపీ కదా? థ్యాంక్ యూ.